నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. శ్రీరామనవమి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అనేక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రఘురామయ్య కళ్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షల సంఖ్యలో ఆలయాలకు చేరుకుంటున్నారు. కర్నూలు పట్టణంలో దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన ఆలయం రాంబొట్ల వారి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. అంతటి ఘన చరిత్ర కలిగిన ఆలయంలో శ్రీరాముడి కళ్యాణాన్ని జరిపే అరుదైన అవకాశం తమకు దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్న నిర్వాహకులతో మా హిట్ టీవీ కుమారస్వామి ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పూర్వము నదీ ప్రాంతంలో రాంపొట్ల అనే ఒక భక్తుడు విష్ణుకి కలలో విష్ణు రాంపొట్ల అనే వ్యక్తికి కలలో కనపడించి ఈ ఇసుకలో మునిగి నువ్వు ఎక్కడ తేలితే అక్కడ విగ్రహం నా గుడి కట్టించమని చెప్పి ఆయనకు చెప్పడంతో కర్నూలు నడవద్దనకు సంబంధించి తుంగభద్ర నదిని తీసిన కుమ్మరి వీధి ఆ దగ్గరలో అక్కడ ఇసుకలో తేలి అతనికి ఒకటే లేచిన తర్వాత గుడి కట్టాలన్న ఒక ధ్యేయం తప్ప వేరే ధ్యేయం లేకోకుండా పూర్వంలో రాంపొట్ల అనే ఒక భక్తుడు ఈ గుడి స్థాపించాడు. కానీ అప్పటి నుంచి దాదాపుగా 50 ఏళ్ళు పైబడిగా గుడి స్థాపించారు. అప్పటి నుంచి ఇంతవరకు ఉగాది నుంచి మరుత రోజు నుంచి నవరాత్రులుగా జరుగుతున్న శ్రీరామనవమికి ఎంతో ఘనంగా వచ్చి వాళ్ళు జరుపుకునేవాళ్ళు. కానీ అప్పట్లోనే వందల వేలతో సంఖ్యలతో గుడి ఈ కళ్యాణోత్సవానికి చూడడానికి రావడం జరుగుతున్నది. కానీ ఈ మధ్యకాలంలో కొద్దిగా భక్తులు తగ్గడం వల్ల బిజీ పర్సన్ కావడం వల్ల ఈ కళ్యాణోత్సవానికి రావడం పోవడం అనేది జరుగుతుంది. ఈ ఎలక్షన్లు రావడం వల్ల కూడా జనాలు కూడా ఎవరు సరిగ్గా మొగ్గు చూపకుండా చీఫ్ గెస్ట్గా జడ్జిగా వచ్చేవారు. కానీ ఇప్పుడు కూడా అలాగే వస్తారు. ప్రస్తుతం ఏమంటే ఈ రాంపొట్ల దేవాలయానికంటే ఒక విశిష్టగా ఎంతో ఘనంగా జరిగింది. ఇప్పుడు కొత్తగా కమిటీ చైర్మన్గా ఎన్నుకున్నారు. ఆయన కూడా 25 లక్షల విగ్రహాన్ని గుడికి అయ్యగారికి విగ్రహం చేపించారు. కానీ గవర్నమెంట్ వలన కొద్దిగా ఆలస్యం జరుగుతుంది. అది ఆ విగ్రహం చేసినప్పుడే భక్తులు కూడా విరాళాలు ఇచ్చుకుంటే ఎంతో ఈ రాంపొట్ల దేవాలయాన్ని ప్రసిద్ధి చెందినది. కానీ ఈ రాంపొట్ల దేవాలయానికి పూర్వవైభోగం నుంచి ఈ దోగురు కూడా వినాయక చవితి గారి నుంచి మొదలు పెట్టుకొని వినాయక చవితి గారిని ఇక్కడే ప్రస్తుతం ఇక్కడే పెట్టి వినాయక నిమజ్జనం కూడా ఇక్కడి నుంచే తీసి కేసుకిన్నాలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ కేసుకిన్నాలో వేయడం జరుగుతుంది. ఈ రాంపొట్ల దేవాలయానికి అంత విశిష్టంగా ఉన్నది కాబట్టి ఈ దేవాలయానికి ఇలా పూర్వవైభోగం తీసుకురావాలని చెప్పి ఆలయ కమిటీ వాళ్ళు చైర్మన్ గారు చెప్పారు. మనకి కెమెరామెన్ నాగరాజ్తో మీ కుమార్, హిట్ టీవీ, కర్నూలు. ఆలయ కమిటీ చైర్మన్ గారు మన దగ్గర ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. భక్తురాలు ఉన్నారు. మేడం, ఇప్పుడు పూర్వవైభోగం నుంచి ఇంతవరకు కానీ ఎలా జరుగుతుంది? పూర్వం జరిగేదని మా పెద్దలు చెప్పేవారు, మేము విన్నాము, మేమైతే చూడలేదు. కానీ 30 ఏండ్ల తర్వాత మళ్ళా మాకు పదవి మా వారు కార్పొరేటర్, 46 వార్డ్ కార్పొరేటర్. మా ఫ్యామిలీకి నగరూరు కుటుంబం మాది. మా ఫ్యామిలీకి వచ్చినప్పటి నుంచి ఈ పదవి ప్రతి పండుగని ఎంతో వైభవంగా చేస్తున్నాము. శివరాత్రి కూడా చాలా బాగా చేసినాము. మళ్ళీ ఇప్పుడు శ్రీరామనవమి కూడా వచ్చింది. ఉగాది నుంచి ఇప్పటి వరకు వసంత నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు కళ్యాణం కూడా ఎంతో వైభవంగా ప్రతి సదుపాయాలని భక్తులందరికీ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు అలసిపోకుండా కళ్యాణంలో పాల్గొనేలాగా సౌకర్యాలు చేసినాము. భోజనాలు కూడా 3000 మందికి ఏర్పాటు చేసినాము. ఇంకా అభివృద్ధి చేయాలా, ఈ రాంభట్ల స్వామి యొక్క సంకల్పం ఇంత చరిత్ర ఉన్న గుడిని ఇంకా ఘనంగా మేము ముందుకు తీసుకెళ్లాలన్నదే మా సంకల్పం. ధన్యవాదాలండి. వైభోగంగా కొన్ని ఆస్తులు, పొలాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా రాంపొట్ల దేవాలయానికి సరిగ్గా జరగడం లేదని చెప్పి జనాలకు కూడా ఫస్ట్ పూర్వవైభోగంలో ఇప్పుడు జరగడం లేదని భక్తులు అంటే మొన్నటి దాకా కూడా ఆలయానికి ఒక కమిటీ కానీ కొంతమంది కార్యకర్తలు కానీ ఉండేవాళ్ళు కాదు. మొన్ననే దీప్తి గారు చైర్మన్ కావడంతో ఈ దేవాలయానికి నిజంగా చెప్పాలంటే పూర్వ వైభవం ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. అంతకుముందు పూర్వము భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళందరూ కలిసి చాలా పెద్దగా కర్నూలు నగరంలోనే సీతారాముల కళ్యాణము, శ్రీరామనవమి ఉత్సవము, రామదర్శనము, రామాలయం అంటే మొట్టమొదట రాంభట్ల వారి దేవాలయమే. ఈ దేవాలయానికి
చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా సందర్శించేందుకు ప్రతి శ్రీరామనవమి రోజు వేల సంఖ్యలో భక్తాదులు వచ్చేవారు. ఇప్పుడు కూడా అలాగే వస్తున్నారు. కానీ ఏమంటే ఇప్పుడు దర్శించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. అప్పుడు ఇక్కడే ఉండి రామనవమి కార్యక్రమం అంతా కూడా 9 రోజులు నవరాత్రులు ఇక్కడ ఉండి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వెళ్ళేవారు. కానీ అప్పుడు ఉన్నటువంటి ఈ ఆలయ యొక్క ఆస్తులు కానీ భూములు కానీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటిని ఎవరు ఆక్రమించలేదు మాకు తెలిసినంత వరకు. ఈ తర్వాత దాని గురించి ఇంకా చైర్మన్ ఇప్పుడు వచ్చారు కాబట్టి దాని గురించి ఇంకా ఏం వారు ఆలోచన చేయలేదు. ఇప్పటికీ చైర్మన్ గారే సొంతంగా వారి చేతి నుండి డబ్బు ఖర్చు పెట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్వతహాగా గాలిగోపురం నిర్మించేందుకు ప్రభుత్వానికి భక్తుల నుంచి ఏ ఒక్క రూపాయి కూడా ఇంకా వసూలు చేయకముందే 25 లక్షల రూపాయలు ఫండింగ్ వాళ్ళు ఏర్పాటు చేసేసేసి డిపాజిట్ చేయడం అనేటువంటిది గమనార్హం. ఈ 25 లక్షలు ఎవరు ఫండ్ ఏర్పాటు చేశారండి? ఆలయ కమిటీ చైర్మనా? ఆలయ కమిటీ చైర్మన్ వారు సొంతంగా ఏర్పాటు చేసి డిపాజిట్ చేశారు. కానీ ప్రస్తుతానికి అంటే భగవద్ భక్తులందరూ కూడా సహకరించేందుకు ముందుగా ఉన్నారు. కానీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారము వారు సూచించినటువంటి సమయం లోపల డిపాజిట్ చేయాలి కాబట్టి వారు సొంత చేతిలో నుంచి వారు డిపాజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దగ్గరగా ఉండి కమిటీ చైర్మన్ గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. కమిటీ చైర్మన్ గారు వచ్చిన నుంచి ఈ యొక్క ఆలయం కూడా బాగా ప్రసిద్ధి చెందుతోంది. కరపత్రాలు ఏర్పాటు చేయడం కానీ, బ్యానర్లు ఏర్పాటు చేయడం కానీ, ఆలయంకి వచ్చినటువంటి భక్తాదులను కూడా రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఇక్కడ తీర్థప్రసాదాలు కార్యక్రమాలు కూడా దినదినాభివృద్ధిగా చెందుతున్నాయి. శివరాత్రి మొదలుకొని ఇంతవరకు కూడా చాలా చక్కగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఇంకా రాబోయే కాలంలో ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. ఇప్పుడు పూర్వకాలం నుంచి ఆస్తులు గుడికి ఉన్నాయని చెప్తున్నారు. మధ్యకాలంలో ఈ ఆస్తులు ఏమయ్యాయి? వచ్చే రాబడి ఏమైంది? మనకైతే తెలియదండి. దాని గురించి మనకు పూర్తి వివరాలు ఇంకా తెలియదు. తర్వాత తెలియాల్సి ఉంటుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడాలి. నా పేరు బిలగంటి మురళీధర్, ఇక్కడే స్థానికుని నేను. జై శ్రీరామ్. శ్రీ రాంపొట్ల దేవాలయంలో నడిబొద్దునున్న తుంగభద్ర నది పక్కన ఉన్న ఈ రాంపొట్ల దేవాలయానికి పెద్ద విశిష్టంగా ఉంది. పూర్వకాలం నుంచి వైభోగం తేవాలని చెప్పి ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు కానీ, కొత్తగా ఎన్నుకున్న కమిటీ వాళ్ళు కానీ చేశారు. కొత్తగా కమిటీ ఎన్నుకున్న వాళ్ళు 25 లక్షల గోపురానికి విగ్రహానికి 25 లక్షలు ఫిక్స్ చేశారని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అలాగే పూర్వ వైభోగం తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. కానీ ఈ కర్నూలుకి నడబద్దికి రాంపొట్ల దేవాలయానికి ఒక విశిష్టంగా ఉన్నది. ప్రతిసారి వినాయకుడి టెంపుల్కి పండగ రోజు ఇక్కడి నుంచే వినాయకుడు ఫస్ట్గా లేయడం ప్రారంభం జరిగి కేసుకినాల్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అలాంటి ఈ రాంపొట్ల దేవాలయానికి పూర్వ వైభోగం తీసుకురావాలని చెప్పి భక్తులు ఎంతనో తీస్తున్నారు. కర్నూలు నుంచే నాగరాజ్ కెమెరామెన్ కుమార్, హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.